ఇది ఎంత చిత్రం అంటే ఒకటే తాప ఇద్దరు చంద్రులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇటు తెలంగాణలో చంద్రశేఖర్ రావు సారు అంటే కేసీఆర్ సారు, అటు చంద్రబాబు సారు. ఇక కేసీఆర్ సారు కన్ఫ్యూజన్ తోటి ఎందుకు ఆలోచనలో పడ్డాడో చూసిరు కదా. అయితే ఏపీలో బాబు సారు కూడా మస్తు కన్ఫ్యూజన్లో పడ్డాడట. ఏం చేయాలనో అర్థమే అయితే లేదట. మరి బాబు సారుకి ఏం పరేషాన్ వచ్చిందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరి. హైవే మీద సాఫ్గా పోతుంటే నడుమిట్లా ఉన్నట్టుండి మట్టి రోడ్డత్తే ఎట్లా అనిపిస్తుందో, మంచి బిర్యానీ తింటా అంటే కష్కెడు ఉప్పు ఎక్కువైతే ఎట్లా అనిపిస్తుందో, మస్తుగా రాద్దామని నక్కలి చిట్టీలు తెచ్చుకొని రాసే టైంకి సారు చూస్తే ఎట్లయితుందో గట్లనే ఉన్నది బాబు సారు పరిస్థితి. తెలంగాణలోనే ఉంటది కావచ్చు అని అనుకున్న షర్మిలక్క ఈడ దుఃఖం ఎత్తేసి చెయ్యి పార్టీల చేరికైంది. ఇక మరి రేపో మాపో పీసీసీ పెబ్బేను చేసేటట్టే ఉన్నారు. గట్లయితే ఖచ్చితంగా ఓట్లు జీల్తాయి, లీడర్లు పార్టీ మారతారు. గందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పువ్వు పార్టీకి దగ్గరవుడు కంటే చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడే చాలా నయ్యవా, లేకపోతే అనధికార పొత్తు పెట్టుకొని లోపట ఒప్పందాలు చేసుకునుడు బెటరా అని మస్తుగా కన్ఫ్యూజ్ అవుతున్నాడట బాబు సారు. ఇక షర్మిలక్క పోటీ చేస్తేనైతే పంక పార్టీకి పాయిదానో సైకిల్ పార్టీకి పాయిదానో అర్థమైతలేదట. అగ్గో గది తెలుసుకోనికే కొన్ని సర్వేలు కూడా చేపిస్తున్నాడట బాబు సారు. ఇక గా సర్వే రిజల్ట్ ను బట్టి ఓ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాడట. ఇక మరి ఎసుంటి రిజల్ట్ వస్తుందో బాబు సారు ఏ ఆలోచన చేస్తాడో గాని ఎలక్షన్లు దగ్గర పడుతుంటేనైతే టెన్షన్ తోటి తిన్న తిండి పెయ్యి కూడా పడతలేదు కావచ్చు ఏపీ రాజకీయ లీడర్లకు. ఎవల ప్లానింగులు ఎవల పథకాలు వాళ్ళు చేసుకుంటా పాచికలు వారి అటు ఇన్ఛార్జీలను మార్చుకుంటా లిస్టుల మీద లిస్టులు ఇడుస్తున్నాడు సీఎం జగన్ అన్న. ఇక పంక పార్టీకి ఎవలెవలైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క కాడికి పిలుచుకొని జగన్ అన్నను ఓడగొట్టుడే పనిగా పెట్టుకున్నాడు బాబు సారు. ఊరూరు తిరుక్కుంటా బగ్గనే స్పీచ్లు ఇస్తున్నాడు. జగనన్న మీద మండే చంద్రుని లెక్క మాటల తూటాలిడుతున్నాడు. చూడాలే మరి ముంగట ఇంకేమేం ప్లానింగ్ లేస్తాడో బాబు సారు. ఏపీ రాజకీయాల్లో ఎసుంటి ఎఫెక్ట్ ఉంటదో షర్మిలక్క ఎంట్రీ తోటి అని ఎదురు చూస్తున్నారట ఏపీ పబ్లిక్.